హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మెత్తాడ్లతో కారపొడి చూపించాలనుకుంటున్నాను. ముందుగా మెత్తాడ్లు తీసుకోవాలి. అలాగే దీనిలో కావాల్సినటువంటి పదార్థాలు వచ్చేసి వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ, సాల్ట్, జీలకర్ర, అలాగే చింతాకు. చిగురు కాదు, చిగురు కాకుండా చింత ఆకు. పచ్చిదైనా వేసుకోవచ్చు, వెండిదైనా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా ఎండిన కరివేపాకైనా పచ్చి కరివేపాకైనా వేసుకోవచ్చు. అయితే అన్నిటినీ కూడా మనం దోరగా వేయించాలి. ఈ మెత్తాడ్లకి తలకాయలు తీసేసి నీట్గా దోరగా నూనె వేయకుండా వేయించండి. అలాగే చింతాకు, కరివేపాకు కూడా ఆయిల్ వేసైనా వేయకుండా అయినా దోరగా వేయించవచ్చు. వేరుశనగపప్పు, ఎండుమిర్చి మాత్రం నూనెలో దోరగా వేయించుకోండి. పచ్చెనగపప్పు కూడా దోరగా వేయించండి. అదేవిధంగా ధనియాలు, జీలకర్ర కూడా దోరగా వేయించి వెల్లుల్లిపాయలు రెబ్బలు ఉంటాయి కదా, అవన్నీ విడిగా తీసి పెట్టుకోండి. సో ఇలా దోరగా వేయించినటువంటి మెత్తాడ్లు, కరివేపాకు, పచ్చెనగపప్పు, ధనియాలు, జీలకర్ర, చింతాకు, ఎండుమిర్చి, వేరుశనగ అన్నిటినీ కూడా నీట్గా చల్లార్చి సాల్ట్తో మిక్సీ జార్కి ఒకసారి వేసుకోవచ్చు. సో ఇలా వేసినటువంటి పొడిని మనం ఇడ్లీలోకి కానీ, అన్నంలోకి కానీ, పప్పులోకి కానీ, టిఫిన్ ఐటమ్స్లో కూడా తినచ్చు. ఎవరైతే మెత్తాడ్లు తినరు, సీ ఫుడ్ ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు కూడా కారపొడిని ఇష్టంగా తింటారు. ఎందుకంటే స్టార్టింగ్ నేను కూడా తినేదాన్ని కాదు, కానీ మా అమ్మ కారపొడి చేసి తీసుకొచ్చింది. కారపొడిలో మెత్తాడ్లు వేసారా లేదంటే ఏం వేసారనేది మనం కనుక్కోలేం కదా. తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా అంతగా తెలియదు, ఎందుకంటే ఈ పచ్చెనగపప్పు, ధనియాలు అన్నీ కలిపి వేస్తున్నాం కాబట్టి. తినేటప్పుడు నాకు కూడా మా అమ్మ ఒకసారి చేసింది. మా మమ్మీ చేసినప్పుడు తినేటప్పుడు అంత అర్థం కాలేదు ఏం వేశారనేది, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. ఆ పొడి మొత్తం అయిపోయిన తర్వాత అందులో ఇలా మెత్తాడ్లు వేసానని చెప్పింది. ఇంకప్పటి నుంచి నేను అలవాటు చేసుకున్నాను. స్టార్టింగ్ తినేదాన్ని కాదు. సో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఇలాగ మెత్తాడ్లు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే సీ ఫుడ్ అలవాటు చేసే విధంగా మనం ఇలాంటి కారపొడులని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.